వెల్కమ్ టు కేకే న్యూస్. టుడే ప్రెస్ మీట్. ఆధారాలు లేని అభినందనలు వేయడం తగదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొద్ది కాలమైన బిఎంఆర్డీఏ చైర్మన్గా నియమించడం, తదుపరి తక్కువ కాలమైన ఏ ఆరోపణ లేకుండా ఉండడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మీటింగ్ జనసేన కార్పొరేటర్ కేతల మూర్తి యాదవ్, ఒకప్పుడు మా పార్టీలో మా సహచరుడు అయినటువంటి కేతల మూర్తి గారు కొన్ని 14/1 ఎండార స్థలం చంద్రమౌళి కాజేశారు అన్న ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఆ ఆరోపణలో నా పేరు ప్రస్తావించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణలు చేయడం సరికాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే నేను కొన్నిసార్లు ఆధారాలు చూపించాలని, దేని ఎడల మీడియా పరంగా ప్రజలకు ఎవరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. దేని ఎడల న్యాయపరంగా పరువు నష్టం దావా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ ఈ 14/1 ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ గారు వచ్చిన దాని మీద నేను వివరాలు కూడా సేకరించి తెచ్చున్నాను. ఎందుకంటే నాకు సంబంధం లేకపోయినా నా మీద అన్నప్పుడు నేను నిరూపించుకోవలసిన బాధ్యతను మేము చేసుకుంటూ, ఈరోజు ఆయన చేసిన ఎండాడ సర్వే నెంబర్ 14/1 5 ఎకరాలు 10 ఎకరాల భూమిని వై బాగిరెడ్డి కుమారుడు వై జ్యోతిరెడ్డి కాజేశారు అన్నది ఒక ఆరోపణలో ఒక అంశం. జ్యోతిరెడ్డి ఎక్స్ సర్వీస్ మ్యాన్ బాగిరెడ్డి కుమారుడు, ఆయనకి మరణానంతరం బీమా ద్వారా దఖలు పడింది. దాన్ని వారసత్వంగా సంక్రమించిందంటారు కానీ కాజేయడం అన్నది అన్నది ఆయన తెలుసుకోవాల్సిన విషయం. అలాగే రావి హుస్సేన్ వ్యక్తికి ఎక్స్ సర్వీస్ మ్యాన్గా విశాఖలో భూమి ఎలా ఇచ్చారు అన్నది రెండవ క్వశ్చన్. ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఇవ్వచ్చు అన్నది అది ప్రభుత్వ నిర్ణయం, అది కేతల మూర్తి గారి నిర్ణయం కాదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది కాబట్టి అది ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఆయనకు ఉంది. అలాగే మూడోది, వైసీపీ హయాంలో బిఎంఆర్డీఏ చైర్మన్గా చేసిన సరఫరా చంద్రమౌళి నర్సీపట్నం చెందిన సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్ ఈ భూమిని కొట్టేశాడు అన్నది ఆయన మూడో కోసం. అసలు నా ప్రమేయం లేకుండా, నాకు ఎటువంటి సంబంధం లేకుండా నా మీద ఆరోపణలు చేయడం ఆయన తగదని తెలియజేస్తూ, మేము కూడా ఆరోపణలు చేయగలం కానీ మేము సంస్కారంగా ఉండబట్టి మేము అలాంటి నీచమైన పదాలు వాడకుండా, ఆయన కూడా చాలామంది అంటుంటారు ఆయన బ్లాక్మెయిల్ చేస్తుంటారు ఇలాగేసి, కానీ మేము అలాంటి పదజాలను మేము ఉపయోగించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఒకవేళ అలాంటి మా మీద చెయ్యాలి అనుకుంటే ఆధారాలు చూపించి తప్పకుండా అంటే మేము దాన్ని బాధ్యులు, మీరు ఏ చర్యలు చేసుకున్నా మేము సిద్ధంగా ఉంటాం, ఏ ఎంక్వైరీ చేసుకున్నా సిద్ధంగా ఉంటాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్షంలో ఉన్నాము, అధికార పక్షంలో ఇంకా పనులు చేశారు, వీళ్ళ మీద పొర చల్లితే టీవీలో టీఆర్పీ పెరిగినట్టు పెరుగుతుంది అనుకోవడం కూడా ఆయన అవివేకం. అంతే తప్ప ఆధారాలు లేకపోతే తప్పకుండా మేము కోర్టుకు వెళ్ళి ఆయనకి పరువు నష్టం ద్వారా తప్పకుండా వేసి మేము కోర్టు ద్వారా ఈ చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం. సన్యాసి పాత్రుడు కుమారుడు వరుణ్, ఆ వరుణ్ అబ్బాయి వాళ్ళ నాన్నగారు లాస్ట్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆయన చూడటం జరిగింది తప్ప ఆయనకి మాకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు కానీ ఆయనకి ఎటువంటి ఫ్రెండ్షిప్స్ కానీ లేవు. రాజకీయ పరంగా పార్టీ ఆఫీస్లో 2-3 సార్లు కలవడం తప్ప ఎటువంటి ఇది లేదని తెలియజేస్తున్నాం. ఈ ఎన్ఓసి డేటు 2025 ఇది కలెక్టర్ గారు ఇచ్చిన ఎన్ఓసి.
ఈ టైంలో కూటమి ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్ ప్రభుత్వం లేదు. మా మీద వేసుకొని నిరాధారమైన ఆరోపణలు చేయడానికి కూటమి ప్రభుత్వంలో మేము చెప్పడం ఏంటి, వాళ్ళు పని చేయడం ఏంటి, ఇది హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు చేసి పనులు కూడా మా ప్రభుత్వం మీద బురదల్లో ప్రయత్నం జరుగుతుందని దీని ద్వారా మీకు తెలియజేస్తాను. పెద్ద తినేగలు మింగేసే ఇలాంటివన్నీ కూడా వేయడం వల్ల లాస్ట్ టైం మేము బిఎంఆర్డీఏ చైర్మన్గా ఉన్నప్పుడు చాలామందికి విశాఖపట్నంలో భూముల్లో పెట్టుబడి పెట్టండి అని నేను చాలామందిని వేరే జిల్లాల వారిని రాష్ట్రాల వారిని అడిగితే వైజాగ్లో ప్రతి ఒక్క భూమి కూడా లేనిపోని కాగితాలు సృష్టించి ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్ళిపోవడం, బ్లాక్ మెయిల్ చేయడమే తప్ప మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రామని మన విశాఖ జిల్లాకి పరువులు పోయే విధంగా పెట్టుబడులు రాకుండా ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మనకి జిల్లాకి పెట్టుబడులు రావట్లేదు. ఎందుకంటే ఏదో కాగితం పెట్టి 10 సంవత్సరాల తర్వాత కోర్టులో రెవెన్యూ వాళ్ళు పేపర్ ఇస్తారు, ఇది దొంగ పేపర్ అని. ఆ దొంగ పేపర్ అనడానికి 10 ఏళ్ళ కోర్టులో డబ్బులు ఖర్చు పెట్టి వేయాలి. ఇంకా అలాంటప్పుడు ఏమొస్తాయి? ఇప్పుడు ఏదైనా మీ పత్రికలు అనగానే అందరూ కూడా భగవద్గీతతో సమానంగా చూసి టైంలో మీరు కూడా ఎవరో ఒక పేపర్ ఇస్తే నాలుగులో పేపర్ ఇచ్చినా కూడా దీని మీద మీరు నిర్ణయం తీసుకొని ఒక ఎంఆర్ఓనో లేకపోతే కలెక్టర్నో పూర్తి 4 రోజులు లేట్ అయినా మీరు పూర్తిగా చదివి అది వేస్తే బాగుంటుంది. ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ లేకపోతే ఒక ఫ్రీడమ్ ఫైటర్ కానీ వీరికి ప్రజలకు సేవ చేసినందుకు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన అప్రూవ్ అని అది 10 సంవత్సరాలు పరిమితి ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాన్సిల్ అయిపోయింది. 10 సంవత్సరాలు దాటితే కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వాలి. 10 సంవత్సరాలు దాటితే ఎన్ఓసి కూడా ఇవ్వక్కర్లేదన్న 1170 ప్రభుత్వం ప్రకటించింది. 10 సంవత్సరాలు దాటితే ఎటువంటి ఎన్ఓసి అవసరం లేదండి. చాలామంది తెలియక ప్రభుత్వం భూమి గద్దలు కట్టిపోయి అంటారు. ఇది పేపర్లో చూసి మిగతా భూములు కొనడానికి రావట్లేదు వైజాగ్లో. మరి వైజాగ్ ఎలా డెవలప్ అవుతుంది? మీరు కూడా ఇది ఒక కలెక్టర్తో ఎంక్వైరీ చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ ఫ్రీడమ్ పాయింట్ ఎన్ఓసి ఇచ్చినంత వరకు అది ప్రభుత్వమే కాదనో, కానీ ఎన్ఓసి ఇచ్చాక అది జెన్యూనిటీ మీరు తెలుసుకొని అప్పుడు గద్దలు కమ్ముతాయా లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ తీసుకెళ్ళాడా అన్నది మీరు కూడా రాస్తే బాగుంటుందని నా వినపం. ఎందుకంటే దీనివల్ల మనకి పెట్టుబడులు రాకుండా స్థలాలు కొనకుండా మన జిల్లాను మనమే నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏదో చిన్న పేపర్ చూపించిస్తే మీరు పేపర్లో వేయడం కూడా సరికాదని మీరు కూడా ఎంక్వైరీ చేసి ముందు ఎవరి ముందు వేస్తే వాళ్ళకి టీఆర్పీ వస్తుందని ఉద్దేశంతో వెంటనే పేపర్ రాగానే వేస్తున్నారు తప్పించి దీని మీద మీరు నిజాలు తెలుసుకొని వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దాన్ని మీరు కూడా మీ మీడియా వాళ్ళతో మాట్లాడి దాన్ని కొద్ది సరిచేసి కార్యక్రమం చేసి విశాఖ డెవలప్మెంట్లో మీ పాత్ర కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పిందే నిజాలు అనుకుని ప్రజలకి మీరు ఇది ఎంక్వైరీ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం.